అందరికీ శుభోదయం అండి. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా మామిడికాయ పులిహోర చేశాను, నివేదన చేయడం అయింది. ఈరోజు ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. దీనికి ఒక మామిడికాయ తీసుకుని పీల్ చేసి ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఒక ఫుల్ మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు మార్కెట్లో ఇలా పెద్ద మిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు, ఇవి పులిహోరలో చాలా బాగుంటాయండి. జనరల్గా ఇవి బజ్జీలు చేస్తారు, పచ్చళ్ళలో కూడా వేయచ్చు, ఇలా పులిహోరలో వేయచ్చు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అందుకని నేను ఈ మామిడికాయ పులిహోరలో ఇవి వేసాను అన్నమాట. ఇవి శుభ్రంగా కడిగి తొడిమెలు తీసుకుని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకుని లోపల మంచిగా ఉందా లేదా అని చూసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుంటే చేయడం చాలా సులువు అన్నమాట. తిరగమాత సామాను శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు కూడా రెడీగా పెట్టుకోవాలి. నేను తర్వాత వేసాను, ఇక్కడ లేదు. సో ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుని ఒక భాండీలో మనం చేసే క్వాంటిటీని బట్టి, పులిహోర చేసి ఎంత చేస్తామో ఆ క్వాంటిటీని బట్టి నూనె కూడా వేసుకోవాలి. నేను ఈ నూనె వేసాను. వేసి కాస్త కాగిన తర్వాత ఈ తిరగమాత శనగపప్పు మొదట వేసి, తర్వాత మినప్పప్పు, తర్వాత ఆవాలు. ఎందుకంటే శనగపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. తర్వాత మినప్పప్పు, ఆవాలు చాలా క్షణంలో చిటపట్లాడిపోతాయి. అందుకని ఈ ఆర్డర్ ఇట్టా ఉండాలన్నమాట. ఇప్పుడు 3 వంతులు వేగిపోయినాయి కదా ఇవి. ఈ వేగిపోయిన వాటిల్లో ఇప్పుడు ఈ సిద్ధంగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆ నూనె తిరగమతలో వేసేసుకోవాలి. వేసుకుంటే ఈ నూనె ఆవిరికి అవన్నీ మగ్గినట్టు అవుతాయి అన్నమాట. అంటే నీళ్ళలో ఉడకడం కాకుండా నూనెలో మగ్గడం అంటారు. అలా మగ్గినట్టు సాఫ్ట్గా అవుతాయి. పచ్చిమిరపకాయ అలాగే ఉంటుంది. ఇలా దానిలో కలియబెట్టుకుని ఇప్పుడు కొంచెం వాటిని పక్కకు తప్పించి ఆ నూనె వచ్చింది కదా, దాంట్లో ఎండుమిరపకాయలు, ఇంగువ 2 వేశాను. అది మొదటే తిరగమాతలో ఎండుమిరపకాయలు వేసి ఇంగు వేసుకుని వాటిల్లో కూడా ఈ పచ్చిమిరపకాయలు వేయచ్చండి. నేను పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత, అంటే పక్కన 2 సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి మొత్తం కలిపాను అన్నమాట. అప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయ ఎక్కువ కరెక్ట్గా దాని కలర్ అట్టాగే ఉంటుంది, మంచిగా వేగుతుంది, కలర్ మారదు. ముందరే ఎండుమిరపకాయలు నూనెలో వేసి కాగిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం దాని కలర్ మారి మాడు కలర్ లాగా వస్తుందన్నమాట. అందుకని నేను ఎండుమిరపకాయలు కొంచెం ఇలాగా అన్నిటికన్నా చివరిలో వేస్తూ ఉంటా. ఇలా వేసిన తర్వాత లైట్గా ఉప్పు, తర్వాత పసుపు, కరివేపాకు కూడా ఇప్పుడు ఇందులోనే వేసి దాన్ని కలియబెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది అవన్నీ మగ్గడానికి. 5-10 నిమిషాలు పడుతుంది. సన్నటి సెగలో దాన్ని మగ్గించాలన్నమాట. ఇప్పుడు దీనికి అన్నీ శుభ్రంగా కలిపి సమానంగా కలిసేటట్టుగా మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలలో చూడండి ఎలా మగ్గిపోయినాయో అవి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ ఒక పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తిరగమాతలో ఇది వేసాము, ఇది మగ్గింది, అన్నీ తీసి ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆ మిగతా నూనెలో ఇందాక మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా కోరి వేస్తారు కొంతమంది. ఆ కోరడం కూడా చాలా ప్రాసెస్, కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. కోరినా కూడా మనం నూనెలో వేసేటప్పటికి, తిరగమాతలో వేసేటప్పటికి అది మొత్తం కలిసిపోతుంది. అలాంటప్పుడు ఈ ముక్కలు తిరిగే మనం వేసేయచ్చు కదా, అంత ఎందుకు కష్టపడ్డామని ఇది కట్ చేయడం ఈజీగా అనిపించింది నాకు. అందుకని నేను ఇలా చేశానన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ తిరగమాతలో వేసి కలిపి ఇవి కూడా మగ్గించుకోవాలి. ఇది కూడా ఒక 5 నిమిషాలు పడుతుందండి. సిమ్లో పెట్టి నీళ్లు కానీ అట్ట ఏం పోయకూడదు. వాటికి అవే చాలా చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట.
చాలా మెత్తగా అయిపోతాయి చక్కగా. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేస్తాం. ఇదిగో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ మగ్గిన దాంట్లో వేసేస్తే ఇప్పుడు మొత్తం మిశ్రమం తయారైంది. ఇప్పుడు మనకి అన్నం వండి రెడీగా పెట్టుకున్నాను. ఆ అన్నం మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, ఓకే, ఉదాహరణకి మనకి ఈ మిశ్రమం చాలా ఎక్కువ అవుతుందేమో అనుకుంటే ముందర కొంత తీసి పక్కన పెట్టేసి, ఎందుకంటే నేను ఫుల్ కాయ తీసుకున్నా, మళ్ళీ ఆ కాస్త మిగిలితే వేరే ఏం చేస్తామని చేసి ఆ మిశ్రమం పక్కన పెట్టుకుని నాకు కావలసిన అన్నం ఇందులో కలిపాను అన్నమాట. ఆ తిరగమాతకి సరిపడా కలిపి ఇప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దానిలో ఉన్న పచ్చిమిరపకాయలన్నీ కూడా మనం ఈ అన్నంలో వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ తినేస్తారు కదా, ఆ మిశ్రమం మనం ఇంకొకసారి వాడుకోవచ్చు. ఇంకోసారి రేపో ఎల్లుండో ఒక వేడివేడి అన్నం వండి ఆ అన్నంలో ఈ మిశ్రమం కలిపితే అచ్చంగా మళ్ళీ పులిహోర లాగానే ఉంటుందన్నమాట. అప్పుడు మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలతో అది 2-3 రోజులు అంత బాగుండదేమో అని నేను ఉంచను. ఇట్లా అన్నంలో కలిపేసుకుని ఇప్పుడు ఆ మిశ్రమం ఉంది కదా, అది నేను పైన చల్లారనమాట ఆ పచ్చిమిరపకాయలు. ఇదండి మామిడికాయ పులిహోర. చేసుకుని చూడండి, చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and subscribe. Thank you.